పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచం నెత్తిన మరో యుద్ధం స్టార్ట్ అయింది. ఎంజీరావు గారు, మీరు 4 రోజుల క్రితం ఊహించారు ఒక అనాలిసిస్లో ఇరాన్ అణు కేంద్రాల మీద ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేయవచ్చు అని చెప్పి. అదే జరుగుతోంది ఇప్పుడు. అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి వివాదం ఏంటి? ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తోంది? ఇజ్రాయెల్ ఎలా దాడి చేస్తోంది అంటే ఏం చెప్తారు? గత రాత్రి ఇజ్రాయెల్ తన F-35 బాంబర్సు, అదేవిధంగా F-16 బాంబర్స్తో ఇరానియన్ అంటే చాలా భౌగోళికంగా చాలా ఒక కోటలంటి ఇరాన్ మీద దాడి చేసింది. ఈ దాడిని నేను దాడి అనగాని ఇజ్రాయెల్ తెగించిందని చెప్తాను. ఇజ్రాయెల్ తెగించి ఇరాన్ అణుక్షేత్రాల మీద దాడి చేసిందండి. ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలని సేకరించకూడదు, అణ్వాయుధాలు తయారు చేయకూడదు. దీనికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే ఈ అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతిలో పడితే ఇరాన్ మా మీదే వేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదని ఇరాన్లో ఉన్న నౌషేరా, అదేవిధంగా ఆర్క్ అని పెద్ద పెద్ద అణుక్షేత్రాలు, అణుబాంబులు తయారవుతున్నాయి. ఇప్పుడు 9 అణుబాంబులకు సరిపడే అణు ఇంధనం కూడా ఉందని తెలుస్తుంది. ఈ అణ్వాస్త్ర కేంద్రాల మీద ఇజ్రాయెల్ రాత్రికి రాత్రి దాడి చేసింది. ఎంత తీవ్రమైన దాడి అంటే అమెరికా కూడా భయపడే దాడి, అటువంటిది ఇజ్రాయెల్ తెగించి చేసింది. ఈ దాడిని ఏమంటారంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరు పెట్టినట్టు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్. ఇందులో వాళ్ళు సాధించింది ఏంటంటే, ఇజ్రాయెల్ సాధించింది ఏంటంటే ఇరాన్లో ఉన్న అణుక్షేత్రాలను పేల్చేయడమే కాదు, సర్వనాశనం చేసేసాం, అందులో మేము విజయం సాధించాం. అదేవిధంగా ఇరాన్ యొక్క IRGC, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్లో పెద్ద ఒక సైనిక అధికారిని కూడా చంపేశాం ఈ IRGCలో. అదేవిధంగా ఇరాన్ అణుశాస్త్రవేత్తల్ని 2-3 చంపేశాం మేము టెహరాన్ అంటే ఇరాన్ రాజధాని నగరంలో అణుశాస్త్రవేత్తల ఇళ్ళు, అదేవిధంగా సైనికాధికారులు ఇళ్ళు తెలుసుకుని దాని మీద దాడి చేసే విధంగా మొసాదు ఎంతో ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఆపరేషన్ రైజింగ్ లయన్ని ఈ ఇజ్రాయెల్ నిర్వహించినట్టు తెలిసిపోతుంది. ఇది 2 నెలలుగా ఇజ్రాయెల్ ఈ దాడికి సంసిద్ధమవుతుందని కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ దాడి వెనకాల అమెరికా కూడా ఈ దాడి వద్దు అని చెప్తూనే భయపడి ఆ ఏరియా నుంచి తన సైనికులను వెనక్కి తీసుకెళ్ళినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా, ఎందుకంటే ఇది నా ఆత్మరక్షణ, ఎందుకంటే ఇరాన్ అణుబాంబులు సేకరిస్తే ఇంకా అది ఇజ్రాయెల్ సర్వనాశనం ఉంటుంది, ఎందుకంటే అణుబాంబు లక్ష్యమే ఇజ్రాయెల్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇప్పుడే మొగ్గలోనే త్రుంచేయాలి. నిప్పింగ్ ఎట్ ది బడ్ అనే ఫార్ములాలో ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే దాన్ని ఉపయోగించి నైట్కి నైట్ అటాక్ చేసింది. ఇరాన్లో ఉన్న టెహరాన్ సిటీని, రాజధాని నగరాన్ని అటాక్ చేసింది. తర్వాత బషేర్ అనే అణుక్షేత్రాన్ని, నౌషేరా అనేది అణుక్షేత్రాన్ని, ఇది ఇరాన్లో ఉన్న భౌగోళికంగా ఉన్న తీవ్రమైన అణుక్షేత్రాలని ఇది అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకోటి ఇజ్రాయెల్కి ఇరాన్ నుంచి సుమారు 1500-1400 కిలోమీటర్ల పాటు ఇరాక్ గగనతలాన్ని F-16, F-20, F-35 అంటే 5th జనరేషన్ ఫైటర్స్ అమెరికా ఇచ్చింది. ఈ ఫైటర్స్ను ఉపయోగించి F-16, F-35లు పెద్ద పెద్ద రాడార్లు, ఈ బంకర్ బర్స్ట్ బాంబర్లు అని ఉంటాయండి. ఏంటంటే ఇరాన్ అణుక్షేత్రాలు ఏంటంటే మౌంటైన్స్లో ఉంటాయి. ఈ మౌంటైన్స్లోకి 200 మీటర్ల దూరం లోతుకెళ్ళి అవి పేలుతాయి అన్నమాట. అలాంటి బాంబర్స్ను ఉపయోగించి అది పేల్చడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన అటాక్. ఇరాన్ కూడా చాలా తీవ్రంగా రగిలిపోతుందని తెలుస్తుంది. ఎంజీరావు గారు, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ప్రియంటివ్ అటాక్ తర్వాత ఇరాన్ ఎలా రెస్పాండ్ కాబోతోంది? అసలు ఇరాన్ బలం ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ఇరాన్ అమెరికాను, ఇజ్రాయెల్ని ఎదుర్కోగలుగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ అనేది అమెరికా ఆంక్షల నుంచి 2 దశాబ్దాలుగా అమెరికా ఆంక్షల్లో అట్టుడికిపోయింది, ఎంతో బలహీనమైపోయింది. ఇజ్రాయెల్తో పోల్చిన, ఎక్కడో ఉన్న ఇజ్రాయెల్తో పోల్చిన, అదేవిధంగా అమెరికాతో పోలిస్తే అసలు ఇరాన్ అనేది కుదరదు. కానీ ఇరాన్కు ఒక అతిపెద్ద బలం ఉందన్నమాట. అతిపెద్ద బలం అంటే సైనిక బలం కూడా ఒక శక్తివంతమైన రీజనల్ పవర్ ఇది. దాంతోపాటు ఇరాన్ యొక్క బలం, దాని జోగ్రఫీ, దాని భౌగోళికతే ఇరాన్ యొక్క బలం. ఎందుకంటే ప్రపంచాన్ని స్తంభించజేయగలదు ఇరాన్. అందుకే ప్రపంచం ఒడిగిపోతుంది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చూస్తే, ఇదిగోండి ఇరాన్ ఏంటంటే ఈ పర్షియన్ గల్ఫ్ అంటారు, ఈ సముద్రం, ఇది ఒక సముద్రం, పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ చుట్టూరు ఇక్కడ ఏముంది? ఇరాన్ ఉంది, ఇక్కడ ఇరాక్ ఉంది, ఇక్కడ సౌదీ అరేబియా, ఖతారు, UAE, ఈ విధంగా ఈ దేశాలన్నీ ఉంటాయి అన్నమాట, ఒమన్ దాకా. ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న ఈ స్ట్రైట్ని ఏమంటారంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా ప్రపంచ పెట్రోలియంలో సుమారు 30 నుంచి 40% పెట్రోలియం
ఇదిగోండి ఈ స్ట్రైట్, ఈ నేరో స్ట్రైట్ ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ నేరో స్ట్రైట్ దగ్గర ఇరాన్ ఉంది. ఇరాన్ ఏంటంటే ఈ నేరో స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోద్ది. ఇది అత్యంత బలం అనమాట ఇరాన్ జాగ్రఫీ. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఈ హర్మూజ్ స్ట్రైట్ని, గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోద్ది. ఈ ఆయిల్ సప్లై అయిపోతే ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక మాంద్యానికి గురవుతాయి. అందుకే ప్రపంచం వణికిపోతుంది. ఈ ఆయిల్ సప్లై చేయవలసిన బాధ్యత ఈ అమెరికాది. కాబట్టి దీన్ని క్లియర్ చేయాలంటే 2-3 నెలలు పడుతుంది అమెరికాకే. ఇది ఎంతో శక్తివంతం. అందుకని ఇరాన్ ఏంటంటే ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ అనే ఇరానియన్ ఫోర్స్ ఏంటంటే పెద్ద పెద్ద నావికాదళాలను కాదు, చిన్న చిన్న నేవల్ బోట్స్ తయారు చేద్దాం, మిలిటరీ బోట్స్ అంటారు. ఈ మిలిటరీ బోట్స్ ప్రతి షిప్ని అటాక్ చేయగలవు. కొన్ని వేల మిలిటరీ బోట్స్ ఉంటాయి అనమాట దానిది. కాబట్టి ఇది శక్తివంతం. రెండోది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఇరాన్ యొక్క అత్యంత బలం ద జాగ్రఫీలో ఉంది. ఏ విధంగా ఇరానియన్ ఈ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ ఇది ఏంటంటే దీంతో పాటు ఇరాన్ యొక్క జాగ్రఫీలో ఇరానియన్ టెరిటరీని మనం చూడాలండి. ఇరాన్ మిలిటరీ ఏంటంటే సుమారు 1 మిలియన్ దళాన్ని తయారు చేసుకుంది. ఇరాన్ అత్యాధునిక డ్రోన్ ఫోర్స్ని తయారు చేసుకుంది. ఈ డ్రోన్ ఫోర్స్ చాలా ప్రమాదం. ఈరోజు ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంటే రష్యాకే హెల్ప్ చేసే ఇజ్రాయెల్ ఉంది. తర్వాత 3000 మిసైల్ ఫోర్స్ తయారు చేసుకుంది. 3000 మిసైల్స్ ఏంటంటే 2000 కిలోమీటర్లు వెళ్ళగలదు. ఇది ఈ 2000 కిలోమీటర్లు ఇజ్రాయెల్ని సర్వనాశనం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రతి ఒక్క సిటీని కూడా ఈరోజు ఇరాన్ యొక్క మిసైల్ ఫోర్స్లో ఉంది. సో దాని నేవీ కూడా ఆ ప్రాంతానికి బలంగా ఉంది. ఈ విధంగా అనమాట. ఇంకోటి ఏంటంటే దీని అత్యధిక బలం ఏంటంటే ఇరాన్ని నాశనం చేయడం అమెరికా తరం కూడా కాదు. ఈరోజు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తుంది, మీరు దీని నౌకాదళ క్షేత్రాలు ఇక్కడ అండి, ఇదిగోండి షిరాజ్ ఒకటి, బుషేహర్ ఒకటి, ఈ యాజ్దే ఒకటి, ఇరాక్ అణుక్షేత్రాలు అన్నమాట. ఈ అణుక్షేత్రాల మీద వెళ్ళి మీరు అటాక్ చేసినా ఇరాన్ అణుబాంబుల్ని నాశనం చేయడం మీ వల్ల కాదు అని చెప్తుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇరాన్ నాశనం అనేది జరగదు. ఎందుకంటే చూడండి, ఈ జాగ్రోస్ అనేది ఒక ముడత పర్వతాల పంక్తి, అదేవిధంగా నార్థన్లో ఎల్బర్జ్ అనేది మౌంటైన్ పంక్తి అనమాట. ఈ మౌంటైనియస్లో చాలా రగ్గడ్ టెరైన్ అనమాట, చాలా భౌగోళికంగా అది పెట్టని కోట అనమాట. ఇక్కడ దాకా వెళ్ళి ఇజ్రాయెల్ అమెరికన్ బాంబర్స్ B-52 B-1 బాంబర్స్ ఏది ఉపయోగించినప్పటికీ ఇందులో ఉన్న అణుక్షేత్రాలను పూర్తిగా నాశనం చేయడం, ఇరాన్ పూర్తిగా నాశనం చేయడం అసంభవం అనమాట. అందువల్ల ఇందులోకి భౌగోళికంగా వాళ్ళు ఎంటర్ అవుతే, ఆర్మీ పరంగా ఎంటర్ అవుతే ఇరాన్ నుంచి వాళ్ళు రారు. కేవలం నేవీ ఎయిర్ ఫోర్స్ మాత్రం ఉపయోగించాలి. ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే F-35 బాంబర్స్ను కూడా B-1 B-2 బాంబర్స్ కూడా దీంట్లో ఉన్న అణుక్షేత్రాలను వీళ్ళ సైనిక దళాన్ని నాశనం చేయడం అసంభవం. కాబట్టి ఇరాన్ అనేది ఒక కొరకు రాని కొయ్య. ప్రపంచంలో 7-8 దేశాలు గెలవడం అనేది అసంభవం అనమాట, ఏ ఫోర్స్ కూడా. అందులో ఇండియా ఒకటి ఉంటుంది, ఇరాన్ ఒకటి ఉంటుంది, అమెరికా ఒకటి ఉంటుంది, చైనా ఒకటి ఉంటుంది, రష్యా ఒకటి ఉంటుంది, ఇజ్రాయెల్. ఈ దేశాలను ఎవరు గెలవలేరు అనమాట. అందులో ఇరాన్ అనేది ఒకటి ఉంది. ప్రపంచంలో ఏ దేశం గెలవలేదు. దీన్ని బలహీనపరచగలరు, దీన్ని ఓడించడం అసంభవం. ఇది ఓడిపోవడం అనేది అసంభవం అనమాట. అది ఇజ్రాయెల్ అంటే ఇరాన్ బలం ఏంటంటే దీని ప్రపంచంలో ఈ టాప్ 10 ఆయిల్ ప్రొడ్యూసర్లు ఇది ఒకటి, OPECలో కూడా ఉంది. ఇలాంటిది ఈ ప్రపంచానికి ఆయిల్ వెళ్ళి, ఇప్పుడు మన తెల్లలో ఈ వాయువు వెళ్ళేదాన్ని నొక్కేస్తే ఎలా ఉంటుందండి? ప్రపంచానికి ఫ్యూయల్ సప్లై చేసి, ఒక మోటార్ సైకిల్లో ఈ ఫ్యూయల్లో ట్యాంక్ ఆగిపోయింది అనుకోండి, ఫ్యూయల్ వైర్ లేగా ప్రపంచానికి ఆయిల్ని సరఫరా చేసి ఇది ఇలాంటిది అనమాట. దీన్ని ఆపే శక్తి ఇదిగోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఆపే శక్తి దీనికి ఉంది. ముడత పర్వతాలు ఇదనమాట. ఇది ఇరానియన్ యొక్క బలం. డ్రోన్ ఫోర్స్, ఆధునిక డ్రోన్ ఫోర్స్, ఆధునికమైన 3000 ఫతే అని, షాహెబ్ అని, ఇలాంటి 2000 కిలోమీటర్లు వెళ్ళే బాలిస్టిక్ మిసైల్ తయారు చేసి పట్టుకుంది. సొంతంగా శాటిలైట్స్ కూడా దానికి ఉన్నాయి, ఎంత బలహీనపడినా. అందువల్ల ఏ దేశాన్ని తనను తాను రక్షించుకునే శక్తి ఇరాన్కు ఉందన్నమాట. అందువల్ల అమెరికా, ఇజ్రాయెల్ అనేవి అటాక్ చేసి ఏదైనా చేయగలిగితే కానీ ఇరాన్ ఓడించలేవు. కాబట్టి ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుంది. అందుకే ఇరాన్ అధ్యక్షుడు ఏమంటున్నారు, ఆల్ ఖమైనీ, ఇజ్రాయెల్ మా యొక్క బెటరెస్ట్ అండ్ డేంజరస్ స్ట్రైక్ రెడీగా ఉండని వార్నింగ్ ఇచ్చారు. అంటే కొన్ని గంటల్లో మనకేంటంటే ఇరాన్ కూడా కొన్ని వేల మిసైల్ను ఒకేసారి ఇజ్రాయెల్ యొక్క ప్రతి ఒక్క అన్ని నగరాలని అటాక్ చేసే అవకాశం ఉంది. 7000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఇజ్రాయెల్ ఈరోజు వణికిపోతుంది. ఇజ్రాయేలీ ప్రజలు వణికిపోతున్నారు. ఇజ్రాయేలీ మిలిటరీ కట్టా కాదండి, ఇజ్రాయెల్లో కన్నా టెల్ అవీవ్, జెరూసలేం ఏంటంటే ఈ 4 సిటీస్ అన్నీ వణికిపోతున్నాయి అన్నమాట. అంటే ఇరాన్ ప్రతిస్పందిస్తుంది.
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిస్పందిస్తుంది, దాన్ని రైట్ అని చెప్తుంది. ఆల్ ఖైమేనీ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ 1 మిలియన్ సైనిక దళం రెడీగా ఉంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఎప్పుడు ఆపేస్తుందో తెలియదు. అమెరికా స్థావరాలు ఒక 7 దేశాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని స్థావరాల మీద అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ పూనుకుంటుంది. అవసరమైతే ఎవరైనా హెల్ప్ చేస్తే, ఇస్లామిక్ దేశాల్లో ఎవరు హెల్ప్ చేసిన ఇరాన్కి శత్రువులు ఉంటారు. పాకిస్తాన్ ఒక శత్రువు, ఎందుకంటే అసీం మున్నర్ అమెరికా వెళ్ళేది దీనికోసమే. తర్వాత సౌదీ అరేబియా సున్నీ దేశం ఒక శత్రువు. ఈ దేశాలు ఎవరైనా అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ హెల్ప్ చేసి మీ ఎయిర్ స్పేస్లు ఇస్తే మేము తీవ్రమైన దాడిని మేము ఎదుర్కోవాల్సి వద్ద, మీ ఆయిల్ ట్యాంకర్లు ఆయిల్ బావులను పేల్చేస్తారని ఇచ్చింది. కాబట్టి ఇరాన్కి ఎగ్నెస్ట్ ఏ దేశం వెళ్ళకపోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ నగరాలన్నీ కూడా ఇరాన్ యొక్క మిలిటరీ ఫోర్సుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టెల్ అవీవ్ నుండి రమల్లా ఉండి ఇక్కడ ఉండి బుషెహరా, ఈ పోర్ట్ సిటీలు, ముఖ్యంగా పోర్ట్ సిటీలు ఈ హైఫా పోర్ట్ సిటీ మీద పూర్తిగా అటాక్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే నేవల్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత ఈ జెరూసలేము, ఈ టెహరాన్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇజ్రాయెల్ అంతా భయానకంగా ఉంది. యాంటీ డిఫెన్స్ సిస్టమ్, పెట్రియాటిక్ మిసైల్ సిస్టమ్తో రెడీగా ఉంది. కానీ ఇరాన్ నుంచి వచ్చే రాకెట్ ఫోర్స్ని, మిసైల్ ఫోర్స్ని, ఈ డ్రోన్లు, అధునాతనమైన డ్రోన్ని, అదేవిధంగా తట్టుకునే శక్తి ఇజ్రాయెల్కు ఉన్న ఐరన్ డ్రోమ్ లాంటివి అన్నిటినీ ఎదుర్కోలేదు. కాబట్టి అదొకటి. తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్లో ఉన్న అణు శాస్త్రవేత్తలని, ఈ ఇస్లామిక్ గాడ్స్ కార్ప్స్ని చంపడం జరిగింది, పెద్ద పెద్ద జనరల్స్ని. కాబట్టి ఇది కూడా ఇజ్రాయెల్ అధ్యక్షుడిని, ఇజ్రాయెల్ యొక్క ఆర్మీని, ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని అటాక్ చేసే అవకాశం ఉంది. మిలిటరీ ఇన్స్టాలేషన్ అటాక్ చేసే ఉంది ఈ మిలిటరీ ఆయుధ ఉపయోగించి. ఇది ఒక అండర్ గ్రౌండ్ మిలిటరీ మిసైల్ సిటీ అనమాట ఇప్పుడు కనిపించేది అనమాట. ఇది రీసెంట్గా ఒక నెల క్రితమే ఇరాను ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ యొక్క ఒక సిటీనే నిర్మించింది. అందులో 3000 మిసైల్స్ రెడీ చేసామని చెప్తుంది అదే. కానీ ఒక లెక్క ప్రకారం 10,000 వరకే మిసైల్స్ వివిధ రేంజ్ల్లో ఉండే అవకాశం ఉందంట. ఎందుకంటే ఈ అటాక్ని అది కూడా ముందే ప్రిడిక్ట్ చేసి రెడీ అయ్యి ఉందన్నమాట. సో ఇంత తీవ్రమైన అటాక్ని ఈరోజు ఇరాన్ యొక్క మిసైల్ సిస్టమ్ని ఇజ్రాయెల్ తట్టుకోవడానికి రెడీగా ఉంది. కానీ ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఏం చేస్తో తెలియదు. రైట్. ఇరాన్ ప్రతిస్పందిస్తే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎలా ప్రతిదాడి చేయబోతుంది? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం. మళ్ళీ కూడా ఇజ్రాయెల్ మళ్ళీ చెప్తుంది, మేము మీ అణుక్షేత్రాలను పేల్చాం, ఇక్కడతో సరిపెట్టుకుంటే సరిపెట్టుకో, లేదా మా నుంచి మాత్రం ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని మళ్ళీ ఇజ్రాయెల్ చెప్తుంది. అమెరికా కూడా ఈ విషయం అంటుంది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ నాశనం చేయడానికి వెళ్తే మేము వస్తామని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ద ఫోర్స్ ఆఫ్ ఇది చాలా పెద్దదనమాట. ఇప్పుడు అమెరికా చూస్తే మనకి ఇవేంటంటేనండి అమెరికా స్థావరాలు. ఇక్కడ ఇదిగోండి, ఇది ఇరాన్ అనుకుంటే ఈ ఇరాన్ చుట్టూరు ఎన్ని ఉన్నాయండి? ఈ ఖతారు, సౌదీ అరేబియా, టర్కీ నుంచి ఖతారు, యుఏఈ, జిబౌటి, ఇగోండి ఇవన్నీ అమెరికా యొక్క మిలిటరీ బేసెస్. ఇక్కడ ఏమైందంటే అమెరికా దీని నుంచి వెనక్కి వెళ్ళింది. కానీ ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి అమెరికావి, నిమిట్జ్ క్లాసెస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి, 100 పెద్ద పెద్ద యుద్ధ విమానాలతో రెడీగా ఉన్నాయి అవి. తర్వాత అమెరికా ఇదిగోండి ఇక్కడ ఇండియా కింద డిగో గార్షియా ఉంది. ఈ డిగో గార్షియా నుంచి B1 లాంచర్స్, B2 లాంటి బాంబర్స్ ఇక్కడ నుంచి రెడీగా ఉన్నాయి. ఇవేంటంటే ప్రపంచంలో ఎక్కడైనా అటాక్ చేయగలిగితే ఈ బాంబర్స్ దారుణంగా ఇరాన్ మీద అటాక్ చేయడానికి రెడీ పెట్టింది ఇది. కాబట్టి ఈరోజు ఇరాన్ ప్రతిస్పందిస్తే ఇరాన్ ఇక్కడికి ఫస్ట్ దీని మీద అటాక్ చేసే అవకాశం ఉంది, అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ఇక్కడ డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం ఉంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ మళ్ళా తన యొక్క అమ్ములు పొదులు అతిపెద్ద F-35 బాంబర్స్, F-16 బాంబర్స్తో, F-18 హార్నెట్ బాంబర్స్తో అది తీవ్రంగా అటాక్ చేయొచ్చు, బాలిస్టిక్ మిసైల్స్తో. అమెరికా కూడా ఒకేసారి అమెరికా డిగో గార్షియా నుంచి B1, B-52 బాంబర్స్ వెళ్తే, B2 బాంబర్స్ వెళ్తే అసలు జల్లిడి పట్టినట్టు వెళ్తాయి అనమాట. ఇరాన్ని ఎంత బలహీనపరచగలం అంత బలహీనంగా చేయడానికి అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ ఇరాన్ కూడా ఇందాక నేను చెప్పినట్టు చాలా తీవ్రమైన నష్టాలు వాటి కలిగించే అవకాశం ఉంది. చాలా తీవ్రమైన యుద్ధం ఈ రోజు నైట్ నుంచి ఎప్పుడుకైనా తీవ్రమైన యుద్ధం ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయండి.